ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కపిలతీర్థంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి హోమం. కార్తీక మాసంలో శరవణ భవునికి విశేష కైంకర్యం. అలిపిరి సోపాన మార్గంలో త్రైమాసిక మెట్లోత్సవం. విశేష పూజలు నిర్వహించిన మంత్రాలయం పీఠాధిపతి టీటీడీ ఈవో. తిరుమలలో అన్నప్రసాదం భవనంను సందర్శించిన టీటీడీ చైర్మన్. కుటుంబ సభ్యులతో కలిసి అన్నప్రసాదాలను స్వీకరించిన బిఆర్ నాయుడు. అభిషేక సేవలో ఆదిదేవుని దర్శనం. తిరుపతి ధ్యానారామంలో కార్తీక మాసోత్సవం. ఘనంగా ముగిసిన మనవాళ మహాముని తిరునక్షత్రోత్సవాలు. గోవిందరాజస్వామి సన్నిధిలో సంప్రదాయ కైంకర్యాలు. పరమ పవిత్ర కార్తీక మాస శుభవేళ తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి ఆలయం పంచాక్షరి నామంతో ప్రతిధ్వనిస్తోంది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని టీటీడీ ఆధ్వర్యంలో కపిలతీర్థంలో నవంబర్ 2వ తేదీ నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గురువారం ఉదయం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి హోమం సంప్రదాయ శోభితంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో వళ్ళీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని ప్రత్యేక అలంకరణలతో కొలువు తీర్చారు. అనంతరం పండితులు, అర్చకులు యాగశాలలో కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యాహవచనం, గణపతి పూజ, సంకల్ప పూజ, అగ్ని ప్రతిష్ఠ, సుబ్రహ్మణ్య పూజ, హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం నిత్య హోమం జరిపి మహాపూర్ణాహుతి సమర్పించి కలశ ఉద్వాసన చేశారు. పవిత్ర జలాలను తీసుకువెళ్లి సుబ్రహ్మణ్య స్వామివారి మూలవర్లకు అభిషేకం, కలశాభిషేకం నిర్వహించారు. అనంతరం అలంకరణ, నివేదన, హారతి పూర్తి చేసి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం భక్తుల గోవిందనామ స్మరణతో మారిమోగింది. మంత్రాలయం శ్రీ గురురాఘవేంద్ర స్వామి మఠం ఆధ్వర్యంలో త్రైమాసిక మెట్లోత్సవాన్ని గురువారం ఉదయం ఘనంగా నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన దాస సాహిత్య కళాకారులతో పవిత్రమైన పాదాల మండపం భక్తి పారవస్యంతో శోభిల్లింది. మంత్రాలయం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థస్వామి, టీటీడీ ఈవో జె శ్యామలరావు అలిపిరి సోపాన మార్గం మెట్లకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రాలయం పీఠాధిపతి భక్తులకు అనుగ్రహ భాషణం చేస్తూ శ్రీవారి తత్వాన్ని, వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి ఎందరో భక్తాగ్రేసరులు తమ రచనల ద్వారా విశేష కృషి చేశారని, భక్తి తత్వాన్ని పెంపొందించడానికి శ్రీ గురురాఘవేంద్ర స్వామి మఠం ఎన్నో మహత్తరమైన కార్యక్రమాలు నిర్వహిస్తోందని పేర్కొన్నారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని మన పెద్దలు పలికినట్టుగా
మన దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి కొలువుదీరినటువంటి భూవైకుంఠ క్షేత్రం. అది తెలుగు రాష్ట్రంలో ఉన్నందువల్ల తెలుగు భాషలో ముందుగా ప్రసంగించి పిమ్మట ఇక్కడ విచ్చేసినటువంటి భజనా మండలి సదస్సులు దాదాపుగా కర్ణాటక రాజ్యానికి కూడా చెందినవారు ఉన్నందువల్ల కన్నడ భాషలో కొంతకాలం ప్రసంగించి ఈ మెట్లోత్సవ కార్యక్రమాన్ని అత్యంత అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో భగవంతుని పాద పద్మాల యందు సమర్పించడానికి మనం ప్రయత్నిస్తాం. మనందరికీ తెలిసినట్టుగా కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి 7 కొండలపైన కొలువుదీరి తన చింతకు విచ్చేసేటువంటి భక్తులను తన కృపాదృష్టితో తరింపజేసి వారి పాపాలను పరిహారం చేసి వారి అన్ని ఇష్టార్థాలను సమకూర్చడానికి వెంకటేశ్వర స్వామి అత్యంత ఎత్తైనటువంటి కొండలో ఆయన కొలువుదీరి ఉన్నాడు. అత్యంత ఎత్తైన కొండలో కొలువుదీరినటువంటి సాంకేతికం ఏంటంటే భగవంతుడు సర్వోత్తముడు, ఆదిదేవుడు, దేవదేవుడు. అలాంటి వెంకటేశ్వర స్వామికి సమానం కానీ ఆయనకు భిన్నమైనటువంటి మరొక్క దైవం లేదు అని చాటి చెప్పడానికి తను అత్యంత ఎత్తులో నించుకున్నాడు. ఎందుకు కొండపైన స్వామి ఉన్నాడు అంటే వాదిరాజస్వాముల వారు తమ తీర్థ ప్రబంధ కావ్యంలో సెలవిప్పిస్తున్నారు. దృష్ట్వా దిశ దిశి స్వీయాన్ దయయా పాలయన్నివా అన్నారు. అంటే ఏదైనా మనం చూడదగినటువంటి విషయాలను అందరిలో ఉండి చూసినప్పటికీ మనకు అంతగా కనపడదు. ఇప్పుడు చివరి భాగంలో ఉన్నటువంటి భక్తులను మనం ఇక్కడి నుండి చూస్తున్నామంటే కూర్చుని చివరి భాగంలో ఉన్నవారు మనకు కనపడరు. అదే మనం నుంచుని ఎత్తు ప్రదేశంలో ఉండి చూసినట్టయితే క్షుణ్ణంగా మనకు అవగాహన అనేటువంటిది ఎలా కలుగుతుందో అలా భగవంతుడు తన భక్త సాగరం, అపారమైనటువంటి భక్త సాగరం, వారందరినీ కూడా తన కృపాదృష్టి ఉంచి వారిని తరింపజేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఎత్తైన కొండపైన తను నుంచి ఉన్నాడు అని చెప్తున్నారు. ఆ దివ్యమంగళ రూపాన్ని వర్ణిస్తూ స్వామి ఎలా ఉన్నాడు అంటే కటి ప్రమాణ స్థితి వెంకటేశ స్ఫుటీకరోత్యాత్మకరాంబుజాతై అని. మనం అందరం కూడా జీవులం సంసార సాగరమైనటువంటి అపార సాగరంలో దాన్ని దాటలేక ఇబ్బందితో కొంతమంది మునుగుతున్నాం, కొంతమంది అక్కడే మనం హతాశులవుతున్నాం. ఇలా ఉన్నటువంటి ఈ సంసార సాగరం ప్రసిద్ధమైనటువంటి సముద్రాన్ని అయితే ఎలాగో ఒకలాగా నావతో కానీ లేకపోతే బాహుబలంతో కానీ లేకపోతే మరేదైనా సామగ్రితో కానీ మనం దాటగలమేమో, కానీ సంసార సముద్ర సాగరాన్ని దాటడానికి ముమ్మాటికి కాదు. దాన్ని అందరూ కూడా హతాశులై ఓడిపోతున్నారు. అయితే వీరందరినీ కూడా ఈ సంసార సాగరాన్ని, ఈ భవసాగరాన్ని దాటించాలి. దాటడానికి సులభమైనటువంటి ఉపాయం ఏంటంటే ఎవరైతే నా పాదపద్మాలను నమ్మి నా పాదపద్మాలను కొలుస్తారో వారికి ఈ సంసార సముద్రం అనేటువంటిది కేవలం నడుము వరకు నీళ్లుంటే ఎలాగైతే సులభంగా దాటగలమో అలా ఉంది అని చాటి చెప్పడానికి ఆ దివ్య మంగళ భంగిమలో తను నుంచున్నాడు. అంతేకాకుండా ఏ శంఖ చక్రోజ్వల బాహుమూలాహ అన్నాడు. ఎవరైతే భగవంతుని యొక్క ఆయుధమైనటువంటి చక్ర శంఖాలను, వైష్ణవ చిహ్నాలను తమ భుజాల యందు ధరిస్తారో, వైష్ణవత్వాన్ని, విష్ణు భక్తిని ఎవరైతే పెంపొందించుకుంటారో, నా పాదపద్మాలను ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి సులభంగా ఈ సంసార సాగరం దాటడానికి అవుతుంది అని చాటి చెప్పడానికి ఆ భగవంతుడు ఆ దివ్య మంగళ రూపంతో కొలువుదీరి ఉన్నాడు. అలాంటి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం, స్మరించడం, ఆయన ప్రసాదం స్వీకరించడం, ఆయన క్షేత్రానికి రావడం అనేటువంటిది మన జన్మాలతో సంపాదించినటువంటి పుణ్యతో లభ్యమైనటువంటిది. అలాంటి దివ్య క్షేత్రం సనాతన హిందూ ధర్మానికి వెన్నెముక లాంటి ఒక క్షేత్రం, వెన్నెముక లాంటి సంస్థ
తిరుమల తిరుపతి దేవస్థాన సంస్థలు యావత్ భారతదేశంలో కాకుండా విశ్వంలో ప్రతి ఒక్కరూ కొలిచేటువంటి దైవం వెంకటేశ్వర స్వామి. అలాంటి వెంకటేశ్వర స్వామి కొలువుదీరినటువంటి దివ్య క్షేత్రం భూవైకుంఠంగా పిలువబడతా ఉంది. అలాంటి క్షేత్రానికి మనం అందరం కూడా ఎంతో అపరోక్ష జ్ఞానులు, అన్నమాచార్యుల వారు, పురంధరదాసుల వారు, విజయదాసుల వారు, గోపాలదాసుల వారు, జగన్నాథదాసుల వారు, వ్యాసరాయుల వారు, వాదిరాజస్వాముల వారు, రాఘవేంద్ర స్వాముల వారు, ఇలా ఎంతోమంది అపరోక్ష జ్ఞానులు పెద్దలు అందరూ కూడా ఈ క్షేత్రాన్ని దర్శించి తరించారు. అలాగే ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం అధికారి అనధికారులు అందరినీ కూడా పేరు పేరున మనసారా అభినందిస్తూ దీవిస్తూ అందరికీ ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం రాఘవేంద్ర స్వాముల వారి ద్వారా కలుగు కావాలి అనేటువంటిది ప్రార్థిస్తూ ఈ మెట్లోత్సవ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగాలి అని ప్రార్థిస్తున్నాం. టీటీడీ ఈవో జె శ్యామలరావు మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానంకు శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠానికి తరతరాలుగా ఎంతో అవినాభావ సంబంధం ఉందని, ఆ ఆనవాయితీని కొనసాగిస్తూ వారు చేసే కార్యక్రమాలకు చేయూతను అందిస్తామని వెల్లడించారు. రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి స్వామివారికి ఈరోజు మెట్లోత్సవంలో పాల్గొనడానికి వచ్చిన వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మెట్లోత్సవం కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మెట్లోత్సవంలో భక్తులందరూ 3500 మెట్లెక్కి శ్రీ వెంకటేశ్వర స్వామి పట్ల తమకున్న భక్తిని, విశ్వాసాన్ని చాటి చెప్తారు. అలాగే రాఘవేంద్ర స్వామి మఠానికి, టీటీడీకి ఎంతో అవినాభావ సంబంధం ఉంది. రాఘవేంద్ర స్వామివారు వెంకటేశ్వర స్వామి భక్తులు. ప్రతి సంవత్సరం ఆరాధనోత్సవాల్లో టీటీడీ తరపు నుంచి స్వామివారి శాసవస్త్రం బహుకరిస్తాము. అలాగే శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం యొక్క పీఠాధిపతులు తరచుగా వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా చేసుకోవడం ఆనవాయితీ. రాఘవేంద్ర స్వామి మఠం తరపు నుంచి ఎన్నో ధార్మిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, హిందూ ధర్మాన్ని పెంపొందించడానికి, పరిరక్షించడానికి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే టీటీడీ కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. అలాగే ఎన్నో కార్యక్రమాలని కలిసికట్టుగా కూడా చేస్తున్నాం. దాస సాహిత్య ప్రాజెక్టు ఒకటి దీంట్లో, అలాగే ఎన్నో ప్రాజెక్టులు, ఇవాళ మెట్లోత్సవం ఒకటి, అలాగే ఎన్నో ప్రాజెక్టులు మనం కలిసికట్టుగా చేస్తున్నాము. ఈ సందర్భంగా భక్తులందరికీ కూడా స్వామివారి పరిపూర్ణ ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పీఠాధిపతి స్వామివారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అనంతరం టీటీడీ ఈవో జె శ్యామలరావు దంపతులను పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థస్వామి సత్కరించి ఆశీర్వచనం పలికారు. వేలాదిగా తరలివచ్చిన దాస సాహిత్య కళాకారులు భజనలు, గోవిందనామస్మరణలు చేస్తూ తిరుమల యాత్రకు తరలి వెళ్లారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. తిరుమలలోని మాతృశ్రీ తరుగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనాన్ని బుధవారం రాత్రి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పరిశీలించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో పాటు భక్తులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా అన్నదానం డిప్యూటీ ఈవో రాజేంద్ర
అన్నప్రసాదం కార్యకలాపాలను చైర్మన్కు వివరించారు. అన్నప్రసాదం భవనంలో ఒక రోజుకు ఎంతమంది భక్తులు అన్నప్రసాదాలను స్వీకరిస్తారు, భక్తులకు అందిస్తున్న వివిధ రకాలైన ఆహార పదార్థాలు, అన్నప్రసాదం భవనం పనిచేసే వేళలు తదితర విషయాలను సవివరంగా తెలియజేశారు. తిరుమలలోని గోగర్భం తీర్థం వద్ద ఉన్న డంపింగ్ యార్డును గురువారం ఉదయం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సందర్శించారు. తిరుమలలోని వ్యర్థాలను టీటీడీ ఈ డంపింగ్ యార్డుకు తరలిస్తుంది. ఈ నేపథ్యంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు డంపింగ్ యార్డు ప్రాంతాన్ని పరిశీలించి పలు విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తిరుమల వీజీఓ సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలోని అలిపిరి సమీపంలోని ధ్యానారామంలో కార్తీక మాస విశేష అభిషేకాది ఆరాధనలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గురువారం తెల్లవారుజామున శ్రీ ఉమా బృహదీశ్వర స్వామివారికి రుద్రాభిషేకం వేదోక్తంగా జరిగింది. ముందుగా అర్చకులు సంకల్ప పూజ, మహాగణపతి పూజ, పుణ్యాహవచనం జరిపారు. ఆపై వేద పండితుల నమక చమక పారాయణం, మంగళధ్వనులు, శంఖనాదం, భక్తుల శివనామస్మరణల నడుమ శ్రీ ఉమా బృహదీశ్వర స్వామివారికి అర్చకులు అత్యంత మహత్తరంగా పంచామృతాలు, విభూది, చందనం, కుంకుమాది మంగళద్రవ్యాలతో రుద్రాభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఆపై చందన రేఖలు, కుంకుమ తిలకంతో భస్మధారణ పూర్తి చేసి పుష్పమాలలు అలంకరించి బిల్వార్చన, పుష్పార్చనలతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. ఓం హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర. ఓం హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర. ఓం హర హర శంభో శంకర. టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులుగా గురువారం ఉదయం జి భానుప్రకాష్ రెడ్డి, అక్కిన మునుకోటేశ్వరరావు, తెలంగాణకు చెందిన సుచిత్ర ఎల్ల ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి చెంత వీరిచే టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పదవి ప్రమాణం చేయించారు. శ్రీవారి దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వీరికి వేదాశీర్వచనం పలుకగా అదనపు ఈవో శ్రీవారి ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో మనవాళ మహాముని తిరునక్షత్రోత్సవాలు వైభవంగా ముగిశాయి. టీటీడీ ఆధ్వర్యంలో 10 రోజుల పాటు నిర్వహించిన ఈ ఉత్సవాల్లో చివరి రోజున బుధవారం ఆలయంలో స్నపన తిరుమంజనం, అప్పపడి సమర్పణ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో మనవాళ మహాముని తిరునక్షత్రోత్సవాలు ఆఖరి రోజుకు చేరుకున్నాయి.
తమిళ ఐపసి మాసం మూలా నక్షత్రంలో మనవాళ మహాముని అవతరించారు. భగవద్ రామానుజుల వారి అవతార స్వరూపులుగా వినితికెక్కిన మనవాళ మహాముని శ్రీవైష్ణవ తత్వ వ్యాప్తికి విశేషంగా కృషి చేశారు. టీటీడీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా శ్రీ గోవిందరాజస్వామి వారి సన్నిధిలో మనవాళ మహాముని ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 28వ తేదీ నుండి నవంబర్ 6వ తేదీ వరకు నిర్వహిస్తున్న మనవాళ మహాముని ఉత్సవాలలో భాగంగా బుధవారం ఉదయం మనవాళ మహాముని సన్నిధిలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామి వారి ఉత్సవాలను మనవాళ మహాముని ఆళ్వార్లను ప్రత్యేకంగా స్నానపీఠంపై వేంచేపు చేశారు. ఆపై టీటీడీ జియంగార్ల ఆధ్వర్యంలో అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలశ స్థాపన తదితర వైదిక క్రతువులను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని పెద్ద తిరుచిపై, మనవాళ మహామునిని చిన్న తిరుచిపై ఎదురెదురుగా వేంచేపు చేసి ఆలయ మాడవీధుల్లో తిరువీధి ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ పెద్దజీయర్ స్వామి ఆధ్వర్యంలో స్తోత్ర పాట గోష్ఠి నిర్వహించారు. అనంతరం తిరుమల శ్రీవారి నుండి తీసుకొచ్చిన అప్పపడిని మనవాళ మహామునికి నివేదించారు. ఆపై సేవాకాలం శాతుమర నిర్వహించి శ్రీ గోవిందరాజస్వామి వారి వస్త్రం, పుష్పమాలిక, శ్రీ సెఠారిని మనవాళ మహామునికి అనుగ్రహించారు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగున్న పడగేల గోవిందరాజు, గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగున్న పడగేల గోవిందరాజు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఘంట స్వరూపంగా ప్రసిద్ధి చెందిన శ్రీ వేదాంత దేశకుల వారి తిరునక్షత్ర మహోత్సవాలు తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో ఘనంగా జరుగుతున్నాయి. తమిళ ఐపసి నెల శ్రవణ నక్షత్రం రోజున వేదాంత దేశకుల వారు అవతరించారు. ఈ సందర్భంగా అక్టోబర్ 31వ తేదీ నుండి నవంబర్ 9వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో శ్రీ వేదాంత దేశకుల తిరునక్షత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలోని శ్రీ వేదాంత దేశకుల సన్నిధిలో శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం, సేవాకాలం, శాతుమర నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ.
వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో 16 కాళ్ల మండపం వద్ద నిలవైన అధికార నందీశ్వరుని సన్నిధిలో బాలాలయ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. మండపం ప్రాంగణంలో ముందుగా అర్చకులు గణపతి పూజ, అఖండ దీపారాధన, పుణ్యాహ వాచనం, కలశ స్థాపన, కలశారాధన, అగ్ని ప్రతిష్ఠ, వాస్తు పూజ తదితర కార్యక్రమాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. కడపలోని శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయంలో కార్తీక దీపోత్సవం కార్యక్రమం కనుల పండుగగా జరిగింది. ముందుగా శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి సన్నిధిలో భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో కార్తీక దీపాలను వెలిగించి దీపోత్సవ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. అనంతరం అర్చకులు శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారికి సంకల్ప పూజలతో పంచామృతాలు, పండ్ల రసాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో అభిషేక సేవను వైభవంగా నిర్వహించి ధూపదీప నైవేద్యాలను, కర్పూర హారతులను అందజేశారు. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో స్వర్ణగిరిపై కొలువు తీరిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం కార్తీక కాంతుల్లో శోభిల్లుతోంది. ఈ సందర్భంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తిని పట్టు పీతాంబరాలు, పసిడి ఆభరణాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి సహస్ర దీపాలంకార మండపంలో వేంచేపు చేశారు. సహస్ర దీపకాంతుల నడుమ స్వామివారికి వేద పారాయణం, భక్తి గీతాలాపన, మంగళకర నాదస్వర కచేరీల నడుమ కన్నుల పండుగగా ఉంజల సేవ నిర్వహించి మంగళ నీరాజనాలను సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాస పూజలు అత్యంత ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమం భక్తి ప్రధానంగా జరిగింది. అమ్మవారి ఉత్సవ మూర్తిని ప్రత్యేకంగా కొలువు తీర్చిన అర్చకులు ముత్తైదువుల చేత సంకల్ప పూజలు నిర్వహించారు. ఆపై సువాసినులు శ్రద్ధగా అమ్మవారిని కుంకుమార్చనలతో సేవించి తరించారు. అనంతరం సామూహికంగా జరిగిన శ్రీ లలిత సహస్రనామ పారాయణం, దేవి ఖడ్గమాల స్తోత్ర పఠనంలో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని బుధవారం 66,163 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,299 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,85,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలను మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.